రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన కాంతారా చాప్టర్ 1 సినిమా విడుదలైన 3 రోజుల్లోనే కొత్త రికార్డులు రాసుకుంటుంది. 2022లో వచ్చిన ఒరిజినల్ కాంతారా కలెక్షన్లను గుర్తు చేసేలా, ఇంకా చెప్పాలంటే దాన్ని మర్చిపోయేలా ఈ ప్రీక్వెల్ కూడా దుమ్మురేపుతోంది. అభిమానులు థియేటర్ల దగ్గర క్యూలు కట్టేలా చేసింది కాంతారా చాప్టర్ 1. అద్భుతమైన రివ్యూలు, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల సినిమా పాజిటివ్ వైబ్స్ ని సంపాదించుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కాంతారా చాప్టర్ 1 దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి 3 రోజుల్లో 300 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది. ఈ ఏడాదిలో అత్యంత వేగంగా 300 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా నిలిచింది. ప్రధానంగా ఇండియా, గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరోప్ మార్కెట్లలో అద్భుత స్పందన లభిస్తోంది. నార్త్ అమెరికాలో $2 మిలియన్ క్రాస్ చేసింది. కన్నడలో ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్ బుకింగ్స్ తో మొదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ గా ఆడుతోంది. ప్రత్యేకించి తెలుగు వర్షన్ అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ రిషబ్ శెట్టికి తెలుగు ప్రేక్షకుల మద్దతు ఎంత ఉందో చూపిస్తుంది. తెలుగులో 3 రోజుల్లో 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది కాంతారా చాప్టర్ 1. తమిళనాడులో కాంతారా చాప్టర్ 1 సినిమా 30 కోట్ల స్టేట్ కి చేరువలో ఉంది. రూరల్ ఏరియాల్లో ప్రేక్షకులను కనెక్ట్ అయింది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన అజనీష్ లోక్నాథ్ మరోసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సత్తా చాటాడు. విజువల్స్, లొకేషన్స్, మైథలాజికల్ అంశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం రెండింటికి ప్రశంసల వర్షం కురుస్తోంది. కాంతారా చాప్టర్ 1 విజయంతో రిషబ్ శెట్టి సౌత్ లో తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద 3 రోజుల్లోనే చూపించిన కలెక్షన్లు చూస్తుంటే వారం రోజుల్లో 500 కోట్ల మార్క్ దాటడం ఖాయం. ఈ సినిమా విషయంలో రిషబ్ శెట్టి కొత్తగా మైథాలజీ డ్రామా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినట్టే. హిందీలో కూడా 3 రోజుల్లో 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది కాంతారా చాప్టర్ 1. వరల్డ్ వైడ్ గా 300 కోట్ల వసూలు చేసింది ఈ సినిమా.